మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు సుభిక్షంగా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారి భిక్ష. ఇది 100%. ఈ పవన్ కళ్యాణ్ గారిని సైకో జగన్ గారు అసెంబ్లీ గేట్లు తాకనేమని అన్నాడు. అప్పుడు ఆయన ఒక శబ్దం తీశాడు, నిన్ను అంతఃపాతాల్లో ఒకరికి గాన నేను తొక్కకపోతే నేను పవన్ కళ్యాణే కాదు అని చెప్పి 150 సీట్కి 5 తీసేసి 11 సీట్లు ఇప్పించాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆయన ఏం చెప్పాడు, వ్యతిరేక ఓటు ఒక్క ఓటు కూడా నేను నిన్ను బంగాళాఖాతం కలిపేదాకా నేను నిద్రపోలేదని చెప్పేసి ఆయన 100 అడుగుల నుంచి 10 అడుగుల కిందకి దిగి పోయి బీజేపీతో మోడీ గారితో నానా ఇబ్బందులు పడి చంద్రబాబు నాయుడికి సఖ్యత కుదిర్చి మన తెలుగుదేశం పార్టీని అధికారులకు వచ్చేదానికి కీలక పాత్ర వహించిన ముఖ్య వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు యూత్ అంతా కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కానీ సుభిక్షంగా సంతోషంగా హ్యాపీగా ఉన్నామంటే పక్క పవన్ కళ్యాణ్ గారి వల్లనే. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షుడు పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు మనకు సీఎం కావాలా, మన ఆంధ్ర రాష్ట్రం చెడిపోయింది, యూత్ పెడదారులు సక్రమ దారులు లేరు, వాళ్ళకి ఉద్యోగాలు లేరు, కాబట్టి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే నాకు సీఎం పదవి అవసరం లే, నేను రాష్ట్రాన్ని కాపాడాలా, కాబట్టి ఇది ముఖ్యం అని వాళ్ళ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకు నచ్చజెప్పి మీకు ఎవరికైనా ఇష్టం లేకపోతే కూడా పార్టీలో వెళ్ళిపోమన్నాడు. అంత ధైర్యంగా ధైర్యంగా ధీటుగల మగోడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈరోజు ఆయన నంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడుతో కలిసి ఇదే విధంగా మనం ఉమ్మడ పార్టీలుగా 3 పార్టీలు కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కానీ మనం ఇదే విధంగా ప్రయాణం చేస్తే మన రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. మీ పోటీ యూతులకి అంత బ్రహ్మాండంగా యువతలకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి మన అందరం ఇదే కలిసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణిస్తారని ఆశిద్దాం. కాబట్టి ఇదే విధంగా మనందరం కలిసి లోటుపాట్లు ఉన్నా కూడా మాలో ఉన్నా మీలో ఉన్నా మనం సర్దుకొని మాట్లాడుకొని ఒకరికొకరికి అవినాభావ సంబంధం చేసుకొని మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంత గొప్పగా ప్రోగ్రాం చేసిన తాళ్ళ రెడ్డి శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసిన ఆయన ధన్యవాదాలు. అదేవిధంగా జనసేన అధ్యక్షులైనటువంటి మల్లా విజయ్ గారు ఎప్పుడు తమ్ముడు అందుబాటులో ఉంటాడు. అన్నా నువ్వు ఎప్పుడు చెప్పినా మా యూత్ అంతా మేమంతా మీకు అందుబాటులో ఉంటామన్నారు. మనందరం చిన్న చిత్తకోవడం, మన ఏమి కోటీసులం కాదు, మనందరం కలిసి ఇదే విధంగా ఈ 5 ఏళ్ళ పీడికలు ఎట్టుంటుందో ఆ విధంగా ఉండగలిగినట్టే మనం ఎవరు ఏం చేయలేరు. మన పనులు మనం చేసుకోగలం. ఒకరి దగ్గర పోబడలే, ఒకరి చేతులు కట్టుకొని అడుక్కోబడలే, నేరుగా వచ్చి మనకే సమస్యలు ఉంటే ఒకరికొకరు మాట్లాడుకుని చేసుకుందాం. మనందరం ఐక్యంగా ఉండి మన మండలంలో మన కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకొని ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.